ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. యేషయ్య ప్రవక్త గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేషయ్య ప్రవక్త గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యములో తన యొక్క ప్రజలను దేవుడు బలపరుస్తున్నాడు. సొమ్మసిల్లు వారికి ఆయన బలమిచ్చువాడు, శక్తిహీనులకు శక్తి ఇచ్చువాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో మీరు అనుభవించేటువంటి పరిస్థితులను బట్టి, మీ జీవితంలో మీకు ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితులను బట్టి సొమ్మసిల్లి ఉన్నారా? అయ్యో, నేను దేవుని కొరకు జీవిస్తున్నాను, ప్రభు కొరకు నా జీవితాన్ని నడుపుతున్నాను, ఎందుకు ఈ పరిస్థితులు నాకు వస్తున్నది అని మీరు ఒకవేళ సొమ్మసిల్లిపోయి ఉన్నారా? ఈ దేవుని వాగ్దానం మిమ్మల్ని వెతికి వస్తున్నది. చోలిపోవద్దండి. దేవుడు మిమ్మల్ని బలపరచును, మీకు అద్భుతాన్ని చేయను. మీతో కూడా ఉండి దేవుడు అద్భుతాన్ని చేయను, మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చును. యెహోషువ 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివినట్లయితే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవిత కాలమంతా ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోసేతో ఉండినలాగున నీతో కూడా ఉన్నాను, నేను నిన్ను విడువను, నేను ఎడబాయను అని యెహోషువతో దేవుడు మాట్లాడాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సోలిపోవద్దండి. ఎటువంటి పోరాట పరిస్థితిలో, ఎటువంటి ఉపద్రవ మార్గంలో మీ జీవితం వెళుతూ ఉండినా ఆయన మిమ్మల్ని విడువడు, మిమ్మల్ని ఎడబాయడు. ఆయన మీకు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చేయను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన వల్ల కానిది ఏమీ లేదు. మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయను. సోలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. నీ జీవితంలో ఎటువంటి మార్గంలోనూ వెళుతున్నావు అనే విషయం ఆయనకు చాలా బాగా తెలుసు. నీ పరిస్థితులను బట్టి నీ ప్రజలు నిన్ను ఎగతాళి చేస్తా ఉండవచ్చు, గేలి పరిహాసం చేస్తా ఉండవచ్చు. నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో విడవబడ్డావే, నీకు ఎవరు సహాయం చేద్దురు అని ఒకవేళ నీ ప్రజలే నిన్ను ఎగతాళి చేయవచ్చు. కానీ దేవుడైన యెహోవా, మన ప్రభు అయిన యేసయ్య ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చింది మన కొరకే తన ప్రాణాన్ని ఇచ్చాడే, ఆయన నిన్ను చెయ్యబడవాడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయను, నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయను, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చను. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, ఒక అద్భుతాన్ని వీళ్ళకి చేయండి. ఇప్పుడే మీ కృపా కనికరం వీళ్ళ పైన దిగి వచ్చును గాక. మీ మహిమతో మీ బిడ్డల్ని కూడా నాయన నింపండి. నాయన వీళ్ళ బలహీనతలను నిర్మూలించండి. నాయనా, మీ రక్తపోట్లో మీ బిడ్డల్ని కూడా దాచుకోండి. నా దేవా, ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉంటున్నారో, ఎటువంటి పోరాటంలో ఉంటున్నారో నాయనా, ఇప్పుడే ఒక అద్భుతాన్ని వీళ్ళకి చేయండి. నాయనా, ఎటువంటి ఉపద్రవ మార్గంలో వీళ్ళు ఉండినా ఆ ఉపద్రవం నుంచి వీళ్ళని లేవనెత్తండి. సొమ్మసిల్లినటువంటి పరిస్థితులు మారును గాక. మీ బిడ్డలను బలపరచండి. మీలో దృఢంగా నిలవడానికి, సాక్ష్యంగా నిలవడానికి మీరు సహాయం చేయండి. మీరు చేసే అద్భుతం కొరకు వందనాలు. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.